Good morning all of you. Welcome to Padmavati Junior and Degree online classes. My name is Swati, lecturer in English. Today I would like to speak the third semester English. Today topic is Once Upon a Time. This is our first poem in our third semester. Written by Gabriel Okara. Once Upon a Time ante enti? What is the central meaning of the title? Once upon a time means ఒకనొక కాలంలో అని అర్థం అండి. ఇక్కడ ఇది ఒక పోయం. ఈ పోయం రాసిన పోయెట్ ఎవరంటే గాబ్రియల్ ఒకారా. ఒకనొక కాలంలో అంటే ఏంటి, అప్పుడు ఎలా ఉండేది, అప్పుడు ఉండే భాషలు ఏంటి, ట్రెడిషన్, కల్చర్స్ అండ్ కస్టమ్స్, దీస్ ఆర్ ఆల్ ఇంక్లూడింగ్ ఇన్ దిస్ పోయం. ఓకే, ఇప్పుడు బిఫోర్ గోయింగ్ టు పోయం వీ డిస్కస్ ద అబౌట్ పోయెట్. ఓకే, now present poem is Once Upon a Time and poet is Gabriel Okara. Gabriel Okara was born on 1921. He was a Nigerian poet. Gabriel Okara అనే అతను మన పోయెట్ 1921లో పుట్టారండి. అలాగే నైజీరియాకి చెందిన పోయెట్ అని చెప్తున్నారనమాట. అండ్ హీ వాజ్ ఏ నావెలిస్ట్. అలాగే పద్యాల రాయకుండా నావెలిస్ట్ అంటే నవళ్ళు కూడా రచించేవారు అని దీనికి అర్థం. నెక్స్ట్, Okara has written many poems. The most famous is Piano and Drums. Okara గారు చాలా పోయమ్స్ రాసినప్పటికీ అందులో బాగా ప్రఖ్యాతిగాంచిన పోయం ఏంటి అంటే పియానో అండ్ డ్రమ్స్. బాగా ప్రఖ్యాతిగాంచిన పోయం ఏంటంటే పియానో అండ్ డ్రమ్స్. అండ్ హీ వర్క్స్ హైలీ ఒరిజినల్ అండ్ అన్ఫ్లుయెన్స్డ్ బై అదర్ పోయెట్స్. ఇతను చేసే పద్యాలు కానీ నవళ్ళు కానీ ఎక్కువగా ఎలా ఉపయోగపడేవంటే ఇక్కడ అంటున్నాడు హైలీ ఒరిజినల్ అండ్ అన్ఫ్లుయెన్స్డ్ బై అదర్ పోయెట్స్. అంటే మిగతా వాళ్ళు కూడా ఒరిజినల్గా సహసిద్ధంగా వాళ్ళని ప్రేరేపించే విధంగా ఉండేవంట ఇతని వర్క్స్. ఇతను చేసిన పద్యాలు కానీ నవళ్ళు కానీ ఎక్సెట్రా ఇలాంటి వర్క్స్ అనేవి కూడా. In 1979, he was awarded the Commonwealth of Poetry Prize. In 1979, he was awarded the Commonwealth of Poetry Prize. అతనికి 1979లో ఇతను రాసిన పద్యాలు చాలా గొప్పగా ఉంటాయని, అలాగే అతను రాసిన రచనలు నవళ్ళు ఇంకా చాలా గొప్పగా ఉంటాయని 1979వ సంవత్సరంలో కామన్వెల్త్ ఆఫ్ పోయిటరీ ప్రైజ్ అనేది ఇచ్చారండి. He has been extremely successful in capturing the moods. అతను రాసే పద్యాల్లో గొప్పతనం ఏంటంటే క్యాప్చరింగ్ ద మూడ్స్. అంటే మనకు ఉండే రకరకాల ప్రతి మనిషి కూడా ప్రతిరోజు ఏదో టెన్షన్స్లోని విపరీతమైన ఒక డల్ మూడ్ అవ్వచ్చు, లేకపోతే చిరప్గా ఉండొచ్చు, యాక్టివ్గా ఉండొచ్చు. ఇలాగా వాళ్ళకు ఉండే మూడ్స్ అనేవి క్యాప్చరింగ్ చేస్తుంది. అంటే వాళ్ళ యొక్క మనసుని ఆకట్టుకునే విధంగా ఉంటుంది అని చెప్తున్నారండి ఇతని వర్క్స్. ఎవరి వర్క్స్ అంటే గ్యాబ్రియల్ ఒకారా గారి వర్క్స్ అనేవి క్యాప్చరింగ్ ద మూడ్స్, అంటే మనుషులతో వాళ్ళ యొక్క మనస్తత్వాన్ని ఆకట్టుకునే విధంగా ఉంటాయి అని చెప్తున్నారండి. అండ్ సౌండ్స్ ఆఫ్ ఆఫ్రికా, హిస్ పోయం షోస్ గ్రేట్ సెన్సిటివిటీ, జడ్జిమెంట్ అండ్ ఎనర్జీ. అలాగే అతని పద్యాలు ఎలాగ ఉంటాయంటే గ్రేట్ హిస్ పోయం షోస్ అంటే అంటున్నాడు ఇక్కడ మనకి ఏం తెలియజేస్తాయి అతని పోయమ్స్ అంటే, ఒకారా గారి పోయమ్స్ ఏం తెలియజేస్తాయి అంటే ఇట్ షోస్ ద గ్రేట్ సెన్సిటివిటీ అండ్ జడ్జిమెంట్ అండ్ ఎనర్జీ. అంటే ఒక గొప్ప నాయకత్వాన్ని తెలియజేస్తే, అలాగే ఎనర్జీ, అందులో ఉండే ఒక గొప్ప శక్తిని మనకి చేసి చూపిస్తాయి అని చెప్తున్నాడండి. ఓకేనా, ప్రజెంట్ పోయం ఈజ్ వన్స్ అపాన్ ఎ టైమ్. ఈ పోయాన్ని రాసిన పోయెట్ ఎవరు అంటే గాబ్రియల్ ఒకారా. అతని గురించి పోయం తెలుసుకోబోయే ముందు అతని గురించి ఇంట్రడక్షన్ మనం చెప్తున్నాం. అతని ఇంట్రడక్షన్ ఏంటంటే గాబ్రియల్ ఒకారా వాజ్ బోర్న్ ఆన్ 1921 అండి. ఒకారా గారు 1921లో పుట్టారు. హీ వాజ్ ఎ నైజీరియన్ పోయెట్ అండ్ నావెలిస్ట్. అండ్ ఒకారా హ్యాస్ రిటన్ మెనీ పోయమ్స్. The most famous poem is Piano and Drums. And his works are highly original and influenced by the other poets. And in 1979 he was awarded the Commonwealth of Poetry Prize. He has been extremely successful in capturing the moods and sights of the sounds of Africa. His poem shows the great sensitivity and judgment and energy.
Now it's time for poem. Once upon a time. ఇప్పటి వరకు వన్స్ అపాన్ ఏ టైం పోయం గురించి దాని తాలూకు అది రాసిన పోయట్ గురించి ఇంట్రడక్షన్ గురించి తెలుసుకున్నామండి. ఇప్పుడు పోయం ఏంటి, అందులో ఏం చెప్పదలుచుకున్నారు, అందులో తెలుసుకోవాల్సిన మోరల్ ఏంటనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. వన్స్ అపాన్ ఏ టైం సన్ దే యూజ్ టు లాఫ్ విత్ దేర్ హార్ట్స్ అండ్ లాఫ్ విత్ దేర్ ఐస్ and but now they only laugh with their teeth while their eyes black cold eyes church behind my shadow అంటున్నారండి. దీనికి అర్థం ఏంటి అంటే ఈ స్టాంజాకి వన్స్ అపాన్ ఏ టైమ్ సన్ దే యూజ్ ఇట్ టు లాఫ్ విత్ దేర్ హార్ట్స్ అండ్ లాఫ్ విత్ దేర్ ఐస్ but now they only laugh with their teeth while their eyes blocked cold eyes church behind my shadow అంటున్నారండి. అంటే అర్థం ఏంటంటే ఒకనొక టైంలో వన్స్ అపాన్ ఎ టైం అంటే ఒకనొక టైంలో ఒకప్పుడు అని అనేటప్పుడు ఒకనప్పుడు ఈ పోయం అంతా మెయిన్ క్యారెక్టర్ ఎవరంటే ఒక తండ్రి తన కొడుక్కి తన యొక్క ఫీలింగ్స్ని తెలియజేస్తున్నారండి ఈ పోయంలో. ఆ తండ్రి ఆ కొడుకుతో చెప్తున్నారనమాట. అందుకే ఇక్కడ సన్ అంటూ బోధిస్తున్నారు. వన్స్ అపాన్ ఎ టైమ్ సన్ దే యూజ్ టు లాఫ్ విత్ దేర్ హార్ట్స్ అండ్ విత్ దేర్ ఐస్ బట్ నౌ దే ఓన్లీ లాఫ్ విత్ దేర్ టీత్ వైల్ దే ఆర్ ఇన్ ఐస్ బ్లాక్ కోల్డ్ ఐస్ చర్చ్ బిహైండ్ మై షాడో. ఒకనొకప్పుడు బాబు దే యూజ్ టు లాఫ్ విత్ దేర్ హార్ట్స్, ప్రజలంట ఎలా నవ్వేవారు అంటే దే యూజ్ టు లాఫ్ విత్ దేర్ హార్ట్స్ అంటే చాలా మనస్ఫూర్తిగా వాళ్ళ హృదయపూర్వకంగా నవ్వేవారంట. విష్ చేసేవారు. అండ్ లాఫ్ విత్ దేర్ ఐస్ వాళ్ళ కళ్ళతో పలకరించేవారు అని చెప్తున్నారు. బట్ నౌ దే ఓన్లీ లాఫ్ విత్ దేర్ టీత్, బట్ ఇప్పుడు వాళ్ళ పళ్ళని చూపిస్తూ మాత్రమే నవ్వుతున్నారు అని మీన్స్ ఇన్ దిస్ లైన్స్ మీన్స్ దెర్ ఈజ్ నో లవ్ అండ్ అఫెక్షన్ అని అర్థమండి. అప్పుడు రోజుల్లో ఉండే ఒకప్పుడు ఏన్షియంట్ టైంలో మన పెద్దవాళ్ళు మన మీద చూపించే అఫెక్షను, వాళ్ళ ఇంటికి ఎవరైనా ఇంటికి వెళ్ళేటప్పుడు కానీ వాళ్ళు ఇచ్చే మర్యాదలు కానీ ఎలా ఉండేవి, ప్రజెంట్ డేస్ ఎలా ఉంటున్నాయనే దానికి మధ్యన లింకప్ చేస్తూ చెప్తున్నాడండి. అదే అంటాడు వన్స్ అపాన్ ఎ టైం అప్పుడు రోజుల్లో లాఫ్ విత్ దేర్ హార్ట్స్ అండ్ ఐస్ అంటే మనం ఎవరికైనా కలిసినా లేకపోతే వాళ్ళ ఇంటికి వెళ్ళినా అప్పుడు లాఫ్ విత్ దేర్ హార్ట్స్ అంటే వాళ్ళు మనస్ఫూర్తిగా పలకరించేవారు, కళ్ళతో నవ్వేవారు అంటే అంత ఆప్యాయతలు చూపించేవారు. బట్ నౌ దే లాఫ్ విత్ దేర్ టీత్ అంటే వాళ్ళు ఇప్పుడు వాళ్ళ పళ్ళుని బయట పెట్టి జస్ట్ చిరునవ్వు నవ్వుతున్నారు తప్పే దెర్ ఇస్ నో లవ్ అండ్ అఫెక్షన్ అని అర్థం. అంటే అందులో ఆప్యాయతగా లేదు, ఆ పలకరింపులో ఆప్యాయత లేదు, ప్రేమ లేదని అర్థం అండి. అంటే జస్ట్ హాయ్ అండ్ బాయ్ లాగా నవ్వుతున్నారు, విష్ చేస్తున్నారు అని. దేర్ వాజ్ ఎ టైమ్ ఇండీడ్ దే యూజ్ టు షేక్ హ్యాండ్స్ విత్ దేర్ హార్ట్స్ బట్ దట్స్ గాన్ సన్ నౌ దే షేక్ హ్యాండ్స్ వితౌట్ హార్ట్స్ నౌ. ఇప్పుడేమంటారు చూడండి, దే వాజ్ ఏ టైమ్ ఆఫ్ ఇండీడ్ దే యూజ్ టు షేక్ హ్యాండ్స్ విత్ దేర్ హార్ట్స్ బట్ దట్స్ గాన్ సన్ నౌ దే షేక్ హ్యాండ్స్ వితౌట్ హార్ట్స్. అంటే ఒకప్పుడు ఇండీడ్ అంటే అప్పుడు షేక్ హ్యాండ్స్ ఎలా ఇచ్చుకునేవారంటే చాలా మనసు పూర్తిగా హృదయపూర్వకంగా ఇచ్చుకునేవారటండి. ఇక్కడ ఇంకో పాయింట్ కూడా మెన్షన్ చేయాలి. షేక్ హ్యాండ్స్ మీన్స్ అది ఇద్దరు వ్యక్తుల మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ని క్లోజ్నెస్ని తెలియజేస్తుందండి. అందుకే అంటున్నాడు అనమాట దేర్ వాజ్ ఎ టైమ్ ఇండీడ్ దే యూజ్ టు షేక్ హ్యాండ్స్ విత్ దేర్ హార్ట్స్ బట్ దట్స్ గాన్ సన్ నౌ దే షేక్ హ్యాండ్స్ వితౌట్ హార్ట్స్. ఒకప్పుడు షేక్ హ్యాండ్స్ ఇచ్చుకుంటే చాలా మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా చాలా లవ్ అండ్ అఫెక్షన్తో ఇచ్చేవారు. బట్ నవ్ ఏంటంటే అది జస్ట్ క్యాజువల్గా షేక్ హ్యాండ్స్ ఇచ్చుకుంటున్నారు, అందులో వితౌట్ హార్ట్స్ మీన్స్ అందులో అంత ప్రేమ లేదు అని చెప్తున్నాడండి. సెకండ్ స్టేజ్. థర్డ్ స్టేజ్ ఫీల్ అట్ హోమ్ కమ్ అగైన్ దే సే అండ్ వెన్ ఐ కేమ్ అగైన్ అండ్ ఫీల్ అట్ హోమ్ వన్స్ ట్రైస్ థ్రైస్ ఫర్ దెన్ అండ్ ఆ ఫైన్ డోర్ షట్ ఆన్ మీ. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఫీల్ అట్ హోమ్ మీన్స్ వీ ఫీల్ అట్ హోమ్ మీన్స్ మనం ఎవరైనా వాళ్ళ ఇంటికి వెళితే ఇప్పుడు మనమే మన ఫ్రెండ్ ఇంటికి వెళ్తే మన ఫ్రెండ్ మన ఇంటికి వచ్చేటప్పుడు ఫీల్ అట్ హోమ్ ఎలా అనిపించాలి వాళ్ళకి అంటే కమ్ అగైన్ దే సే అంటే వాళ్ళు ఇచ్చిన మర్యాద అనేది మనకి ఎలా ఉంటుందంటే కమ్ అగైన్ అంటే మరలా రండి అనే విధంగా ఉండేదట. వన్స్ అపాన్ అ టైం ప్రజెంట్ నాట్ నో డేస్
అంటే ఒకనొకప్పుడు మళ్ళీ ఫీల్ ఎట్ హోమ్, ఇక్కడ చెప్తున్నారు ఫీల్ ఎట్ హోమ్ అంటే మళ్ళీ రండి మా ఇంటికి అనే విధంగా ఉండేవంట అండి అప్పుడు రిసీవింగ్స్ అనేవి. కమ్ అగైన్ దే సే అంటే మళ్ళీ రండి అనే విధంగా ఉంది. అండ్ దే సే అండ్ వెన్ ఐ కమ్ అగైన్ అండ్ ఫీల్ ఎట్ హోమ్ వన్స్ ట్రైస్ ఆర్ ట్రైస్ అంటే ఒకసారి కాదు, అయ్యి బాబా వీళ్ళింటికి వెళ్తే ఒకసారి కుదరా బాబు, 2 సార్లైనా 3 సార్లైనా, వన్స్ ట్రైస్ అండ్ ట్రైస్ అంటే ఒకసారి కాదు 2 సార్లు కాదు 3 సార్లైనా వీళ్ళింటికి వెళ్ళాలి అనే విధంగా వాళ్ళ రిసీవింగ్ అనేది ఉండేదట. అదే అంటున్నాడు ఫీల్ ఎట్ హోమ్ కమ్ అగైన్ దే సే అండ్ వెన్ ఐ కేమ్ అగైన్ అండ్ ఫీల్ ఎట్ హోమ్ వన్స్ అండ్ ట్వైస్ ట్రైస్ ఫర్ దెమ్ అంటే 1 లేదా 2 లేదా 3 అంటే ఇలా ఎన్నిసార్లైనా వీళ్ళింటికి వెళ్ళినా పర్వాలేదురా వాళ్ళ రిసీవింగ్ బాగుంటుంది అని చెప్పే విధంగా ఉండేదన్నమాట. బట్ నౌ ఐ ఫైండ్ డోర్ షట్ ఆన్ మీ. బట్ ప్రజెంట్ డేస్ అంట ఎవరైనా మన ఇంటికి వెళ్ళినా మనం వెళ్ళామనుకోండి, నౌ ఐ ఫైండ్ షట్ అండ్ డోర్ ఆన్ మీ అంటే మన మొహం మీదే తలుపులు అనేవి వేసేస్తున్నారనమాట, క్లోజ్ చేసేస్తున్నారు అని చెప్తున్నారండి. ఇక్కడ అర్థమవుతుందా మీకు? ఒకప్పుడు వన్స్ అపాన్ ఎ టైం వాళ్ళ రిసీవింగ్ ఎలా ఉండేది, మనం వాళ్ళ ఇంటికి వెళ్ళా ఎలా మళ్ళీ బాబాయ్ వీళ్ళింటికి మళ్ళీ వెళ్ళాలనే విధంగా ఉండేది. ఇక్కడ ప్రజెంట్ అనేది ఐ ఫైండ్ ద డోర్ షట్ ఆన్ మీ సో ఐ హ్యావ్ లర్న్ మెనీ థింగ్స్ అని అంటున్నారనమాట. సో ఐ హ్యావ్ లర్న్ మెనీ థింగ్స్ అని నేను చాలా విషయాలు అనేవి నేర్చుకున్నాను ఫ్రమ్ ది సొసైటీ నుంచి నేను చాలా విషయాలు నేర్చుకున్నాను. ఏంటది? సో ఐ హ్యావ్ లర్న్ మెనీ థింగ్స్ అండ్ ఐ హ్యావ్ లర్న్ టు వేర్ మెనీ ఫేసెస్, హోమ్ ఫేసెస్ అండ్ స్ట్రీట్ ఫేసెస్, హాస్ట్ ఫేసెస్, కాన్ఫరింగ్ స్మైల్ లైక్ ఏ ఫ్రంట్ పోర్ట్రైట్ స్మైల్ మీన్స్ నేను చాలా విషయాలు నేర్చుకున్నాను. ఇలాంటి ఫేస్లు అనేవి మనకి చాలా దగ్గరలో మనకి కనిపిస్తూనే ఉంటాయి. మీన్స్ అంటే లెర్న్ మెనీ థింగ్స్ అండ్ ఐ హ్యావ్ లర్న్ టు వేర్ మెనీ ఫేసెస్ మీన్స్ ఇలాంటి సిచ్యువేషన్స్ అని నేను చాలా దగ్గరలో ఫేస్ చేస్తూనే వచ్చాను అని చెప్తున్నాను అనమాట. ఏంటంటే హోమ్ ఫేస్ అంటే మన ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కానీ ఇరుగు పొరుగు ఉన్న వాళ్ళు మన నైబర్స్ కానీ అలాంటి వాళ్ళు ఉంటారు. నెక్స్ట్ స్ట్రీట్ ఫేసెస్ అంటే మన వీధిలో ఉండేవాళ్ళు కానీ హాయ్ అంటే హాయ్ అని చెప్పడం, మనం వెళ్ళిపోయాక ఏదో మార్బరింగ్ చేసుకోవడం, నెక్స్ట్ అలాంటి వాళ్ళు. నెక్స్ట్ హోస్ట్ ఫేసెస్ అండ్ కాన్ఫరింగ్ స్మైల్ లైక్ ఏ ఫ్రంట్ పోర్ట్రైట్ స్మైల్ మీన్స్ ఎలా నవ్వుతారంటే ఫోటో తీసుకుంటే మనం పిక్ తీసుకునేటప్పుడు స్మైల్ అయితే ఎలా ఇస్తామో జస్ట్ ఇలా నవ్వడం, అంతేగాని దెర్ ఈజ్ నో లవ్ అండ్ అఫెక్షన్ అని ఈ స్టేంజ్లో చెప్తున్నారు ఫ్రెండ్స్. నెక్స్ట్ ఫ్రెండ్స్ థర్డ్ స్టేంజా అండ్ ఐ హ్యావ్ లర్న్ టు laugh with only my teeth and shake hands without my heart. I have learned also to say goodbye, nice talking to you after being bored. అంటే ఈ స్టేజ్కి మీనింగ్ ఏంటంటే అండ్ ఐ హ్యావ్ లర్న్ టు లాఫ్ విత్ మై ఓన్లీ మై టీత్ మీన్స్ నేను కూడా తిరిగి వాళ్ళ దగ్గర నుంచి నేర్చేసుకున్నాను. ఏంటని నేను కూడా వాళ్ళలాగా ఓన్లీ మై టీత్ అంటే లాఫ్ విత్ మై టీత్ నేను కూడా పళ్ళుని బయట పెట్టి నేర్చుకున్నాను. అండ్ ఓన్లీ మై టీత్ అండ్ షేక్ హ్యాండ్స్ వితౌట్ మై హార్ట్స్ మీన్స్ వితౌట్ హార్ట్స్ అంటే నేను కూడా హ్యాండ్ షేక్ అనేది ఎలా ఇవ్వడం నేర్చుకున్నానంటే వితౌట్ హార్ట్స్ అంటే ఆ లవ్ అండ్ అఫెక్షన్ కనిపించకుండా జస్ట్ వెళ్ళామా సే హాయ్ అండ్ బాయ్ అన్నట్టుగా నేర్చుకున్నాను అని చెప్తున్నాడు. ఐ హ్యావ్ ఆల్సో లర్న్ టు సే గుడ్ బై. నేను కూడా వాళ్ళలాగే గుడ్ బై చెప్పడం నేర్చేశాను. నెక్స్ట్ నైస్ టాకింగ్ టు యూ ఆఫ్టర్ బీయింగ్ బోర్ మీన్స్ ఐ హ్యావ్ టు సే నైస్ టాకింగ్ టు యూ బీయింగ్ బోర్ మీన్స్ ఎప్పుడైతే వాళ్ళతో మాట్లాడడం నాకు బోర్గా అనిపిస్తుందో అప్పుడు నైస్ టాకింగ్ టు యూ అని చెప్పడం అనమాట. అంటే ఏంటండి నైస్ టాకింగ్ టు అంటే బాగా మాట్లాడుతున్నారని అన్నాం కదా, మరి బీయింగ్ ఆఫ్టర్ బోర్ అంటే అర్థం ఏంటంటే అంటే ఎప్పుడైతే మనకి ఇంకా మాట్లాడడం ఇష్టం లేదు అనుకునేటప్పుడు నైస్ టాకింగ్ టు యూ అని చెప్తాం. అంటే అక్కడితో మన అసెంబ్లీ డిస్పర్స్ అని అర్థం, మీటింగ్ ఈజ్ ఓవర్ అని అర్థం అనమాట. అది చెప్తున్నాడు అన్నమాట. అండ్ ఐ హ్యావ్ లర్న్ టు లాఫ్ విత్ ఓన్లీ మై టీత్ అండ్ షేక్ హ్యాండ్స్ వితౌట్ మై హార్ట్. ఐ హ్యావ్ ఆల్సో లర్న్ టు సే గుడ్ బై, నైస్ టాకింగ్ టు యూ ఆఫ్టర్ బీయింగ్ బోర్డ్. నెక్స్ట్ ఏజ్ అండి బట్ బిలీవ్ మీ సన్ నాన్న నువ్వు నన్ను నమ్ము ఏమని చెప్తాను. ఐ వాంట్ టు బీ వాట్ ఐ యూజ్డ్ టు బీ when I was like you, I want to unlearn all these mutilating things అంటున్నాడు ఇక్కడ నెక్స్ట్ స్టేజ్ దాలో. బట్ బిలీవ్ మీ సన్ బాబు ఇక్కడ నువ్వు ఒక విషయాన్ని నమ్మాలి. ఏంటది? ఐ వాంట్ టు బీ వాట్ ఐ యూజ్ టు బీ
వెన్ ఐ వాజ్ లైక్ యూ, నేను నీ అని తునేటప్పుడు ఇటువంటి విటనింగ్ థింగ్స్ అంటే నాన్ సెన్స్ థింగ్స్ అనేవి నేర్చుకోలేదు. అప్పుడు హార్ట్ఫుల్గా మాట్లాడటం, హార్ట్ఫుల్గా విష్ చేయడం, ఎవరైనా వస్తే వాళ్ళకి రిసీవింగ్ చేసుకోవడం హార్ట్ఫుల్గా ఉండేది తప్ప ఇలాంటి నాన్ సెన్స్ థింగ్స్ అనేవి అప్పటి రోజుల్లో లేవు అంటూ చెప్తున్నాను అనమాట. నెక్స్ట్, మోస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు రీలర్న్ అండ్ హౌ టు లాఫ్ మై లాఫ్ ఇన్ మై మిర్రర్. అంటే చాలామందిలో నేను చూశాను, చాలామంది నవ్వడం కూడా ఎలా అనేది దే ఫర్గెట్ ఇన్ ఆల్ దీస్ థింగ్స్. అంటే ఎలా మర్చిపోతారనే, నవ్వారని విషయం, నవ్వుతున్నారనే విషయం కూడా మర్చిపోయారనమాట. అలాంటి వాళ్ళు ఏంటంటే మిర్రర్లో తను చూసుకున్న లాఫ్ ఇన్ ద మిర్రర్, నేను నవ్వితే ఎలా ఉంటాను అనే విషయం మిర్రర్లో చూసుకుంటున్నారటండి. అంటే నవ్వడమే పూర్తిగా మానేశారు, మర్చిపోయారు అని అర్థం. ఇక్కడ మిర్రర్లో చూసుకుంటున్నారంటే అర్థం వాళ్ళు పూర్తిగా నవ్వడం మానేశారు. ఇన్ కేస్ నవ్వితే ఎలా ఉంటామంటూ మిర్రర్లో చెక్ చేసుకుంటున్నారని. షో ఓన్లీ మై టీత్ లైక్ ఏ స్నేక్స్ బేర్ ఫ్యాగ్స్. ఇక్కడ నా పళ్ళు ఎలా ఉంటున్నాయి అని అంటే, ఓన్లీ మై టీత్ లైక్ ఏ స్నేక్స్ బేర్ ఫ్యాగ్స్ మీన్స్ నా పళ్ళు ఇప్పుడు ఎలా నేను బయట పెట్టిన అవుతున్నానంటే, స్నేక్స్ బేర్ ఫ్యాగ్స్ అంటే ఒక పాము ఆహారాన్ని తీసుకునేటప్పుడు మీరు ఎవరైనా ఫైండ్ చేశారా సార్? తన 2 కూరల్ని బయట పెట్టి తన యొక్క ఆహారాన్ని తీసుకుంటుంది. ఆహారం తీసుకుంటే తన యొక్క 2 కూరలు కూడా దానికి కనిపిస్తూ ఉంటాయి, మనకు కనిపిస్తూ ఉంటాయి అనమాట. అలాగా ఇక్కడ నా స్మైల్ కూడా నా పళ్ళు కనిపించే విధంగా అందరికీ కనిపిస్తున్నాయి తప్ప నాలో అయితే అంత లవ్ అండ్ అఫెక్షన్ ఇప్పుడు కూడా నాలో లేదు. నేను టోటలీ స్పాయిల్డ్ అని చెప్తున్నాను అన్నమాట. సో నాన్న ఇప్పుడు నాకు ఆ నిన్నటిని చూపించు. హౌ టు లాఫ్, షో మీ హౌ టు ఐ యూజ్ టు లాఫ్ అండ్ స్మైల్ వన్స్ అప్ ఎ టైమ్ వెన్ ఐ వాజ్ లైక్ యూ. నువ్వు నాకు అవన్నీ నేర్పించాలి నాన్న, నువ్వు మారల్ వాల్యూస్తో పెరగాలి నాన్న. అంటే ఎవరైనా వచ్చేటప్పుడు రిసీవింగ్ చేసుకోవడం కానీ, ఇప్పుడు పిల్లలు కొంతమంది ఉంటారు, మనం ఎవరైనా ఇంటికి వెళ్తే అమ్మ నాన్నగారు ఉన్నారంటే లేరు అని చెప్పడం, వాళ్ళు ఫోన్స్ ఆడుకోవడం, ట్యాబ్స్ ఆడుకోవడం, వీడియో గేమ్స్ ఆడుకోవడం అంత అయిపోయింది బస్. కానీ వచ్చేవాళ్ళు ఎలా ఎందుకు వచ్చారు, ఎవరి కోసం వచ్చారు, రండి సార్ కూర్చోండి, లేకపోతే కొద్దిగా మంచినీళ్ళు ఇవ్వడం, మరి అలాంటివి ఏమి అలా మారల్ వాల్యూసే పోయాయి. అలాంటి మారల్ వాల్యూస్ పోయాయి కాబట్టి సోమిజన్ నాకు అలాంటి మారల్ వాల్యూస్ని మళ్ళీ గుర్తు చేయి నాన్న. హౌ టు లాఫ్, ఎలా నవ్వటం అనేది గుర్తుచేయి. అండ్ షో మీ హౌ టు ఐ యూజ్ టు లాఫ్ అండ్ స్మైల్, నేను అప్పుడు ఎలా నవ్వేవాడిని, ఎలా ఉండేవాడిని అనే విషయం. వన్స్ అప్ ఎ టైమ్ వెన్ ఐ వాజ్ లైక్ యూ, ఒకప్పుడు నేను నీలాగా ఉండేటప్పుడు నేను ఎలా ఉండేవాడినో ఆ విషయం నువ్వు నాకు గుర్తు చేయు అని చెప్తున్నారండి. ఇక్కడ ఈ స్టోరీ అంతా ఎవరితో చెప్తున్నారంటే, ఓ తండ్రి తన కొడుకుతో చెప్తున్నారు. ప్రజెంట్ మారిపోతున్న ఈ రోజుల గురించి చెప్తూ పాస్ట్ డేస్ ఎలా ఉండే, ప్రజెంట్ డేస్ ఎలా ఉండేవి కంపేర్ చేస్తూ చెప్తున్నారు. వన్స్ అప్ ఎ టైమ్ రిసీవింగ్ ఎలా ఉండేది, వాళ్ళు ఎలా నవ్వేవారు, ఇంటికి వెళ్తే రిసీవింగ్ ఎలా ఉండేదని చెప్తూ ఇలా ప్రజెంట్ నేను కూడా ఈ మారుతున్న సొసైటీతో నేను మారిపోయాను. సో నేను కూడా స్పాయిల్ అయిపోయాను. కాబట్టి నువ్వు మంచి మారల్ వాల్యూస్తో గ్రోత్ అయ్యి నాకు ఒకప్పుడు నేను చిన్నప్పుడు ఎలా ఉండేవాడినో ఆ పర్సన్ని నన్ను నీలో చూపించు అంటూ తన కొడుకుకి ఈ విషయాలన్నీ చెప్తున్నారు. దట్ ఈస్ ద ఫస్ట్ పోయం వన్స్ అప్ ఎ టైమ్ అండి. అదే మనకి ఉండే మొదటి పోయం ఈ 3rd సెమిస్టర్లో వన్స్ అప్ ఎ టైమ్ అండి, written by Gabriel Lockhart. We will meet you later, friends. Thank you one and all.